నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి నియోజకవర్గ రాజకీయం అనేది రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. ఎన్నికలు ఇంకా 2 ఏళ్లకు పైగా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే స్థాయి నాయకులంతా వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు సాగడం జరుగుతుంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మధ్య వార్ అనేది కొనసాగుతుంది. ఇది వార్ బహిర్గతం కానప్పటికీ అంతర్గతంగా తీవ్ర పోటీ అనేది కొనసాగుతుంది. అయితే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తన సేవా కార్యక్రమాల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్తున్న క్రమం అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి గతంలో జైపాల్ యాదవ్ ఏ విధంగా వ్యవహరించడం జరిగిందో, తనను ఏ విధంగా అణగదొక్కే ప్రయత్నం చేయడం జరిగిందో అదే పంతాలో ఇవాళ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పైన పైచేయి సాధించేందుకు, పార్టీలో గ్రిప్ రాకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది కసిరెడ్డి నారాయణ రెడ్డి. అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యవహారం ఎట్లా ఉంది, సుంకిరెడ్డి దారి ఎట్లా ఉందని ఒకసారి కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజల ఆలోచన ఎట్లా ఉంది, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా ఆలోచించడం జరుగుతుంది, వచ్చే ఎన్నికల్లో ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబోతున్నారు, లేదంటే పార్టీ ఏదైనా వచ్చే ఎన్నికల నాటికి ఎవరు కల్వకుర్తిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవబోతున్నారు, ప్రజల మనసులో ఈ ఇరువురి నేతల మధ్య పొంతన ఏ విధంగా ఉంది, ఈ ఇరువురి నేతల మధ్య కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఏమనుకుంటున్నారనే కొనలో ఒకసారి సూక్ష్మంగా క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఒకసారి అంటే దీనిపైన విశ్లేషణ కొనసాగిస్తే మనకు స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది మిత్రులారా. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్తుంటే, ప్రజల్లోకి వెళ్తుంటే, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పదవి రాకముందే, ఎమ్మెల్యే కాకముందే ప్రజలకి సేవ చేయాలన్న ఒక సంకల్పంతో సుదీర్ఘమైనటువంటి వ్యూహ రచనతో ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యావంతులు కావచ్చు, లేదంటే నిరక్షరాస్యులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వయోజనులు కావచ్చు, లేదంటే వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళందరికీ ఏదో రకంగా తన ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ చేయాలని ఒక సంకల్పంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ క్రమంలోనే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అనునిత్యం కల్వకుర్తి నియోజకవర్గంలోని పల్లెలు, పట్టణాలు, అదేవిధంగా తండాలు అనే తేడా లేకుండా నిరంతరం ప్రతిరోజు 10 కార్యక్రమాలకు పైగా ఆయన అటెండ్ కావడం జరుగుతుంది. ఈ క్రమంలో అనునిత్యం సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందలాది మందిని, వేలాది మంది ప్రజల వద్దకు ఆయన వెళ్ళడం జరుగుతుంది. కొత్తగా అనేక మంది ప్రజలకు ఆయన చేరువ కావడం జరుగుతుంది. అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా మాత్రం ప్రజలకి చేరువ కాలేకపోతున్నాడు. అంటే ఒక నిర్దిష్టమైన పరిధి ఏర్పాటు చేసుకుని తన చుట్టూ ఉన్నటువంటి నాయకుల వ్యవహార తీరు వల్ల ఆయన ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం జరగడం లేదు. దీనికి ప్రధాన కారణం కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏదైనా ప్రజా కార్యక్రమంలో భాగంగా, ప్రజా సంక్షేమం కార్యక్రమంలో భాగంగా, ప్రజా ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏమైనా సేవా కార్యక్రమాలు, లేదంటే అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాలకి ఎక్కడికి వెళ్ళినా సమయం కేటాయించకుండా కొద్ది నిమిషాల పాటు ఉండడం, అది కూడా నాయకుల్లో కూడా పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కాకుండా తన వెంట టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వారికి మాత్రమే సమయం కేటాయించడం జరుగుతుందని కొనలో కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక చర్చ అనేది కొనసాగుతుంది. కానీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాత్రం పార్టీలకు అతీతంగా సమస్య ఎక్కడుంటే ఆ సమస్యను పరిష్కరించేందుకు తన ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను ఏ విధంగా సేవ చేయగలను, లేదంటే ఈ కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకి కులం, మతం, వర్గం, లింగం, పార్టీ అనే తేడా లేకుండా ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన సబ్బండ వర్గాల ప్రజలకు తన వంతుగా ఏ విధంగా సాయపడగలను అనే కోణంలో సుంకిరెడ్డి తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు కొనసాగిస్తున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి రోజుకి 1-2 లేదంటే 3-4 ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది ఒక పెద్ద వ్యవహారంగా కొనసాగుతుంది. కానీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాత్రం ప్రతిరోజు 10 కార్యక్రమాలకు పైగా ఆయన పాలు పంచుకోవడం జరుగుతుంది. అనేక గ్రామాలకు ఆయన నిత్యం వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికీ తన ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి తీర్చడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ, లేదంటే ఉద్యోగ కల్పన కోసం కానీ, లేదంటే ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారని వేలాది మందికి చేరువ కావడం జరుగుతుంది. ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరి నోట సుంకిరెడ్డి పేరు మాత్రమే వినడం జరుగుతుందంటే దీనికి ప్రధాన కారణం ఒక ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందంటే ఐ క్యాంప్ కి ఒక్కొక్క మండలంలో సుమారు 10,000 మంది క్యాంప్ వద్దకు రావడం జరుగుతుంది. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన క్యాంప్ వద్దకంటే సేవలు అనేది 10,000 మందిగా ఒక్కొక్క మండలంలో సుంకిరెడ్డి నుంచి సేవలు పొందడం జరుగుతుంది. అది కేవలం కంటి వైద్య శిబిరం ద్వారా. అంటే ఒకసారి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఇప్పటికే
కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కర్తాల్ మండలం మినహా ఇటు వెల్దండ కానీ, ఆమన్గల్ కానీ, కల్వకుర్తి కానీ, మాడులు కానీ, తలకొండపల్లి మండల కేంద్రాలు ఇప్పటికే ఆయన ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒక్కొక్క మండలంలో 10,000 మందికి పైగా ఆయన ఇప్పటికే ప్రజలకి ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐ క్యాంపుల ద్వారా సాయం చేయడం జరిగింది. ఇక ఉద్యోగ కల్పన కావచ్చు, అంతర్జాతీయ కంపెనీలో అయినా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే అనేక గ్రామాలకైనా బస్సు సౌకర్యంతో పాటు హైదరాబాద్, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కంపెనీ, అంతర్జాతీయ కంపెనీలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇక చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో బీటెక్, ఎంటెక్, అదేవిధంగా వివిధ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందేందుకు ఎవరైతే ఎదురు చూడడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించేందుకు ఆయన టాస్క్ సీఓగా తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ పరిణామ క్రమంలో ఉద్యోగ కల్పన కావచ్చు, మహిళలు ఆర్థికంగా నిలదొక్కోవాలి, మహిళల సాధికారత కోసం ఇవాళ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఇటు మహిళలకి, అది యువతకి కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, లేదంటే వృద్ధులకు కానీ, వీళ్ళందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ ఆయన చేరువ కావడం జరుగుతుంది. ప్రధానంగా సమాజంలో బహుజన వర్గాలు ఎక్కువ ఉంటాయి. అది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణంలోని కులాలకు సంబంధించినటువంటి వీరందరి కూడా మెజార్టీ వర్గాలకి ఇవాళ ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సేవా కార్యక్రమాలు అందడం జరుగుతుందంటే ఇవాళ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడం జరుగుతుంది. సుంకిరెడ్డి యొక్క సేవా కార్యక్రమాలు కల్వకుర్తి నియోజకవర్గంలో అద్భుతంగా చేయడం జరుగుతుంది. అంటే ఒక సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఒక ఎమ్మెల్యే కాకముందుకు ఇన్ని అంటే కోట్లాది రూపాయలు వెచ్చించి తన సొంత ట్రస్ట్ ద్వారా వేలాది మందికి సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కనుక ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుందని కొన్ని కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక చర్చ అనేది కొనసాగుతుంది. ప్రధానంగా ఐ క్యాంపుకు వచ్చేటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో, అమ్మమ్మలు, తాతయ్యలు, అమ్మలు, అక్కలు, చెల్లెలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బిడ్డ సుంకిరెడ్డి మా ఆశీర్వాదాలు నిండు ఉంటాయి, మీకు ఖచ్చితంగా మీలాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయితే మాలాంటి వాళ్ళ బతుకులు బాగుంటాయి అనే కోణంలో వాళ్ళందరూ కూడా ఇవాళ సంతోషం, హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. అనేక ఏళ్లుగా తమకు కొడుకులు, మనవలు, మనవరాలు, కూతులు ఉన్నప్పటికీ తమ కళ్ళ సమస్యల గురించి ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదంటే తాము కనిపించిన పిల్లలు తమతో పేగుని పంచుకొని పుట్టినటువంటి పిల్లలు తమ కష్టాన్ని కానీ తమ సమస్యలను పంచుకోలేదు, సమస్యలను తీర్చలేదు. కానీ ఎవరింటి బిడ్డవో బిడ్డ, మా ఇంటి బిడ్డవై, మా కొడుకువై, మా బిడ్డవై, మా మనవడవై ఇవాళ మా కంటి నిండా మా పిల్లల్ని, మా చుట్ట బక్కాలను అందరూ కూడా చూసుకునేందుకు అవకాశం కల్పించినావు. ఇవాళ మా కంటికి పునర్జన్మ ప్రసాదించిన దేవుడి బిడ్డ అనే కోణంలో ఆయనకు ఆశీర్వాదాలు పంచడం జరుగుతుంది. అంటే సుంకిరెడ్డి సేవా కార్యక్రమాల ద్వారా ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి నేతలందరినీ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఇవాళ ప్రజల మనసులను నిన్న చూడగొనడం జరుగుతుంది. ఇవాళ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలను అడ్డుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకవైపు ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే ఇతర నేతలందరూ కూడా ఒక రకంగా పరోక్షంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుకు 2 ఉదాహరణలు నేను ప్రస్ఫుటంగా చెప్తాను మిత్రులారా. కల్వకుర్తి బస్టాండ్ ఆవరణలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఏర్పాటు చేసినటువంటి బస్టాండ్ ఆవరణలో అక్కడికి వచ్చేటువంటి ప్రజలందరికీ తాగునీటి వసతి కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ₹1,00,000 పైగా డబ్బులు వెచ్చించి. కానీ అక్కడ వాటర్ ప్లాంట్ కొనసాగకుండా ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన ₹1,00,000 వెచ్చించి ఆయన ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆయన పేరు రాయకుండా, అదేవిధంగా మరోవైపు టాస్క్ సీఓగా ఉన్నటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో టాస్క్ సెంటర్ని ఏర్పాటు చేస్తే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, యువతులు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ శిక్షణ ఇచ్చి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, అంటే ఏ ఉద్యోగం వైపు వెళ్తే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏ రూట్లో వెళ్తే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైనటువంటి శిక్షణ కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఒక సెంటర్ను ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ సెంటర్ కి, అంటే టాస్క్ సెంటర్ కి పర్మిషన్ ఇవ్వకుండా, టాస్క్ కార్యాలయం ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇవాళ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన యువత ఒక రకంగా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. అంటే ఈ రాజకీయాలు చేయండి, మీరు మంచిదే, అంటే మీకు పదవులు కావాలంటే రాజకీయాలు చేయండి,
ప్రత్యర్థులు ఉంటే వాళ్ళని, ఎందుకంటే గతంలో మిమ్మల్ని కూడా జైపాల్ యాదవ్ అదే విధంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. మీరు ఒకవేళ ఎమ్మెల్యే అయితే జైపాల్ యాదవ్ ఉన్నటువంటి పదవి పోతుందని కోరలో మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డిని అనేక విధాలుగా జైపాల్ యాదవ్ కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలో కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఏం పని, మామనార్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కసిరెడ్డి ఈ కల్వకుర్తిలో ఎందుకు పర్యటిస్తున్నాడు, ఎందుకు తిరగొద్దు అనే కోరలో కూడా జైపాల్ యాదవ్ అనేక ఆంక్షలు విధించడం జరిగింది. ఆ ఆంక్షల నేపథ్యంలోనే కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకు మరింత దగ్గర కావడం జరిగింది. జైపాల్ యాదవ్ ఒత్తిడి, జైపాల్ యాదవ్ ఒక రాజకీయ విధానాలను కల్వకుర్తి ప్రజలు ఆనాడు వ్యతిరేకించడం జరిగింది. ఇవాళ సేమ్ అదే సమస్యల నుంచి బయటకు వచ్చి కల్వకుర్తి ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి వల్ల సుంకిరెడ్డి పైన కూడా అదే పెత్తనం చెలాయించే వ్యవహారం, అదేవిధంగా సుంకిరెడ్డిని అణగదొక్కే ప్రయత్నం అనేది పరోక్షంగా చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కల్వకుర్తి నియోజకవర్గంలో పూర్తి చర్చ అనేది కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్లోనే కాకుండా సాధారణ ప్రజల్లో, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల్లో కూడా ఒక చర్చ అనేది కొనసాగుతుంది. సుంకిరెడ్డి కల్వకుర్తి నియోజకవర్గానికి అనేక సేవలు చేసేందుకు ఆయన ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సహకరించాల్సింది పోయి ప్రత్యక్షంగా పరోక్షంగా కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఎవరికి చేతనైన మాదిరి వారు కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేయాల్సింది పోయి, చేస్తే నేను చేయాలి, నేను తప్ప ఎవరూ చేయదు, ఇక్కడ ఎవరైనా చేస్తే వాళ్ళకు పేరు వస్తుందని కూడా ఇవాళ సుంకిరెడ్డిని పరోక్షంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందని కూడా తీవ్ర చర్చ అనేది కొనసాగుతుంది. పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా సుంకిరెడ్డి చేసినటువంటి ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ గ్రాఫ్ అనేది సుంకిరెడ్డికి అనేది పెరుగుతుంది, కసిరెడ్డి గ్రాఫ్ అనేది డౌన్ అవుతుంది అనేది సుస్పష్టం మిత్రులారు. దీనికి తోడు కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ పరిధిలోని తలకొండపల్లికి సంబంధించినటువంటి ఒక నాయకుని పదవి తొలగించి మరో నాయకునికి అవకాశం పార్టీ పరంగా కట్టబెట్టిన నేపథ్యంలో ఆ మండలంలో ఇప్పటికే కసిరెడ్డి గురించి పార్టీ పరంగా ఒక వ్యతిరేక వర్గం అనేది తలకొండపల్లిలో ప్రారంభం కావడం జరిగింది. వాళ్ళ ప్రత్యేకంగా సర్పంచుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులందరూ కూడా అక్కడ సమావేశం రహస్యంగా నిర్వహించడం జరిగింది. అతి తొందరలోనే కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరైతే కసిరెడ్డి నారాయణ రెడ్డిని వ్యతిరేకించడం జరుగుతుందో వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ప్రత్యేకంగా సమావేశమైందుకు కూడా రహస్యంగా వాళ్ళందరూ కూడా మాట కలపడం జరుగుతుంది. ఇప్పటికే అంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరైతే కసిరెడ్డిని వ్యతిరేకించడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా పిసిసి కానీ అదేవిధంగా గాంధీ భవన్ కు కసిరెడ్డి వ్యవహార తీరు ఏ విధంగా ఉంది, తన వెంట వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే మద్దతు ఇస్తూ, అవకాశాలు కల్పిస్తూ, పదవులు ఇస్తూ ఏ విధంగా పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు 10 ఏళ్ళు అధికారంలో లేకున్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి తాము అధికార టీఆర్ఎస్ పార్టీ పైన ఏ విధంగా పోరాటం చేయడం జరిగింది, ఆ ఎల్ల 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆ ఎల్ల అధికారాన్ని అనుభవించడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కంటే ముందు కొద్ది రోజుల ముందు వచ్చి ఇవాళ కూడా అధికార పార్టీలో కొనసాగడం జరుగుతుంది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ప్రజల తరపున పోరాటం చేసిన మాకు ఇవాళ అవకాశం లభించడం లేదని కోణంలో తమని రాజకీయాల్లో కొనసాగిన తమని ఇవాళ నిర్ద్వందంగా తమకు అన్యాయం చేసే విధంగా వివరించడం జరుగుతున్న కోణంలో పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా ఇవాళ ఏకం కావడం జరుగుతున్నది సుస్పష్టం. అంటే ఈ పరిణామాలను కనుక ఒకసారి చూస్తుంటే కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యక్తిగతంగా ఆయనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. అదేవిధంగా గత ఎన్నికల సమయంలో కసిరెడ్డి నారాయణ రెడ్డికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక క్లీన్ చీట్ అనేది ఉంది. ఒక ఎమ్మెల్సీగా కల్వకుర్తికి ఆయన నీళ్లు తీసుకురావడం తదితర అంశాలు అనేది దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఎవరికి లేని విధంగా కసిరెడ్డిని గెలిపించడం జరిగింది. ఆయన పార్టీ మారి అంటే అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్సీ పదవి ఉన్న దానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన వెంటనేనా ఎమ్మెల్యే కావడం, ఇవన్నీ జరిగినాయి. అంటే కసిరెడ్డి పైన నాడు ప్రజల కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకు ఒక మంచి అభిప్రాయం అనేది ఉంది. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత వ్యవహార తీరు కావచ్చు, మాట తీరు కావచ్చు, లేదంటే ప్రజలకు దూరం అవుతున్న విధానం కావచ్చు, ఆయన పక్కన తిరుగుతున్నటువంటి గుంటనక్కల లాంటి కొంతమంది నేతల వ్యవహార తీరు ఇవాళ కసిరెడ్డి నారాయణ రెడ్డికి చెడు పేరు తీసుకొచ్చే ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇప్పటికే కసిరెడ్డి నారాయణ రెడ్డికి సంబంధించి ఇటు కల్వకుర్తి మండలంలో కానీ, తలకొండపల్లి మండలంలో కానీ, మాడుగుల, కర్తాల్, ఆమంగల్ అన్ని మండలంలో కూడా ఒక వ్యతిరేక వర్గం అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఆ వ్యతిరేక వర్గం అనేది ఇప్పటికి కూడా నిర్లిప్తంగా ఉండడానికి, గుంభనంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంకా 2 ఏళ్లకు పైగా కసిరెడ్డికి ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టి తమకు కాకుండా తమ అనుచరులకు లేదంటే ప్రజలకు అంతో ఇంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు సహాయపడుతుంది. కాబట్టి వాళ్ళందరూ
అందరూ కూడా ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళందరూ కూడా నిర్లిప్తంగా కసిరెడ్డి వెంట అంటిముట్టనట్టుగా నడవడం జరుగుతుంది. కానీ కసిరెడ్డి వ్యవహార తీరు అనేది మితిమీరుతున్న నేపథ్యంలో ఇప్పటికే తలకొండపల్లి మండలంలో ఇప్పటికే సర్పంచులందరూ కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. అసలు 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీలకు వచ్చి దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న తమపై ఆయన పెత్తనం ఏంటనే కోణంలో ఆ చర్చ కొనసాగించడం జరుగుతుంది. ఈ తలకొండపల్లిలో అంటే కసిరెడ్డికి సంబంధించిన సొంత మండలంలో ప్రారంభమైన ఈ చర్చ ఆయన పైన తిరుగుబాటు జెండా ఎగురవేసినటువంటి సర్పంచులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తులందరినీ కూడా ఏకం చేసేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు రచించడం జరుగుతుంది. ఈ పరిణామాలన్నింటి కనుక చూస్తుంటే సుంకిరెడ్డి గ్రాఫ్ అనేది పెరుగుతుంది. కల్వకుర్తి నియోజకవర్గంలో కసిరెడ్డి గ్రాఫ్ అనేది తగ్గుముఖం పడుతుంది, డౌన్ అయిపోతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రజల నుంచి సేకరించినటువంటి సమాచారం కాబట్టి ఇప్పటికైనా కసిరెడ్డి నారాయణ విద్యావంతుడు, మేధావి, 2 సార్లు ఎమ్మెల్సీ, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు కాబట్టి భవిష్యత్తులో రాజకీయంగా మీరు మరిన్ని పదవులు అధిరోహించాలన్నా, భవిష్యత్తులో ఇంకా కొన్ని ఏళ్ల పాటు రాజకీయాలు చేయాలనుకున్నా ఖచ్చితంగా మీ దగ్గర ఎవరైతే గుంటనక్కలు మంచి వాళ్ళలా యాక్షన్ చేసి ప్లాట్ల చోరీలు కావచ్చు, భూముల కబ్జాలు కావచ్చు చేసినటువంటి ఇలాంటి వ్యక్తులను కనుక కొంచెం మీరు కనుక వాళ్ళని అదిమి పట్టకుంటే, వాళ్ళని ఆజమాయిషిలో పెట్టకుంటే భవిష్యత్తులో మీ రాజకీయ జీవితం అనేది గుండుసున్నా కాబోతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మన స్ఫూర్తి న్యూస్లోని కసిరెడ్డి గురించి కసిరెడ్డి తప్ప ఇంకెవ్వరు కూడా ఎమ్మెల్యే అవకాశం లేదు అని కూడా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది, మన సొంత అభిప్రాయాలు మన స్ఫూర్తి న్యూస్లో ఉండవనేది సుస్పష్టం. కసిరెడ్డి పైన ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గంలోని సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా గుర్రుగా ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ఆయన వ్యవహార తీరు మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి. ఆయన వ్యవహార తీరు వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగే అవకాశం ఉందనే కోణంలో ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నేతలందరూ కూడా వాళ్ళందరూ కూడా పేర్కొనడం జరుగుతుంది. అయితే కసిరెడ్డికి సంబంధించిన వర్గం అది వచ్చే ఎన్నికల నాటికి ఇదే పార్టీలో కొనసాగుతుందా, పదవులు అనుభవించిన తర్వాత తిరిగి వేరే పార్టీలకు పోతారా అనే కోణంలో అలాంటి పార్టీలు మారే వ్యక్తుల గురించి ఇవాళ పార్టీ పైన ఆజమాయిషి చేస్తూ పదవులు అనుభవిస్తూ మాకు అన్యాయం చేయడం జరుగుతుందని కోణంలో నియోజకవర్గ స్థాయిలో మరో వారం 10 రోజుల్లో అంటే ఒక పెద్ద మొత్తంలో ఒక చర్చ సమావేశం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కసిరెడ్డి వ్యతిరేక వర్గంతో కూడా సిద్ధమవుతున్నది సుస్పష్టం. అంటే ఇవన్నీ పరిణామాలను కనుక ఒకసారి చూస్తుంటే సుంకిరెడ్డి ఏమో ఒక పార్టీ లైన్లో ఎవరి కూడా వ్యతిరేక వర్గంగా ఏర్పడకుండా అన్ని పార్టీలకు సంబంధించి, అన్ని వర్గాలకు సంబంధించి, అన్ని గ్రామాలకు, తండాలకు సంబంధించి తన నుంచి ఎవరికైతే ఏ విధంగా సాయం అందాలో ఆ విధంగా సాయం అందిస్తూ అన్ని వర్గాలకు దగ్గర అవడం జరుగుతుంది. కానీ కసిరెడ్డి మాత్రం అన్ని వర్గాలకు దూరం కావడం జరుగుతుంది. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి కారణం కానప్పటికీ ఆయన అనుచరుల వ్యవహార తీరు కావచ్చు, ఆ అనుచరుల యొక్క తప్పిదాలు కసిరెడ్డికి చాలా మెడక్ అనేది ఉరిగా మారడం జరుగుతుంది, రాజకీయంగా అనేది సుస్పష్టమవుతుంది. కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యవహార తీరు మార్చిపోకుంటే ఆయన పుట్టి మునిగడం అనేది ఖాయం, రాజకీయంగా ఆయన గుండుసున్నకు పరిమితం కావడం ఖాయం అనేది స్పష్టంగా తెలుస్తుంది. సుంకిరెడ్డి మాత్రం గ్రాఫ్ అనేది రోజు రోజుకు ఆయన సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆయన వ్యవహార తీరు కావచ్చు, మాటల తీరు కావచ్చు, ఎవరు తన వద్దకు వచ్చినా వాళ్ళతో ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడడం అనేది సుంకిరెడ్డి గ్రాఫ్ మైలేజ్ అనేది విపరీతంగా కల్వకుర్తి నియోజకవర్గంలో పెరుగుతుంది. కసిరెడ్డి గ్రాఫ్ అనేది నిలువున పడిపోవడం జరుగుతున్నది సుస్పష్టం. ఇప్పటికైనా ఈ నేతలు అంటే వచ్చే ఎన్నికల నాటికి కల్వకుర్తి నియోజకవర్గానికి ఈ పార్టీ తరఫున ఎవరు ఎమ్మెల్యే కావాలనేది, లేదంటే ఎవరైతే బాగుంటుందనే కోణంలో మన స్ఫూర్తి న్యూస్తో మన పాఠకులు కావచ్చు, మన వ్యూవర్స్ అందరూ కూడా తమ అభిప్రాయాన్ని పంచుకోవాలని సందర్భంగా కోరడం జరుగుతుంది. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్.